ఆన్ ద డే 1 నడిపించేస్తాం మేము. ఒకవేళ హాఫ్ నీ రీప్లేస్మెంట్ చేసాం అనుకోండి, హాఫ్ నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు బై 2 weeks దే కెన్ వాక్ ఇండిపెండెంట్లీ, సపోర్ట్ లేకుండా నడవచ్చు. ఫుల్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ 2 to 4 weeks. 4 weeks కల్లా మెజారిటీ ఆఫ్ దమ్ 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ సపోర్ట్ లేకుండా నడవడానికి వీలవుతుంది. ఓకే, అంటే ప్రయోజనాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు? వాళ్ళకి వాళ్ళు నడవటం, వాళ్ళ లైఫ్ స్టైల్ని మెరుగుపరచుకోవడం, ఇవే అంటారా? ఇంకా ఏమైనా ఉన్నాయా అసలు? పర్టికులర్లీ పెయిన్ రిలీఫ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నొప్పి ఉండదు. మొత్తం నొప్పి చాలా వరకు 95% ఆఫ్ ద పెయిన్ విల్ గో అవే. సో పెయిన్ రిలీఫ్, దాని తర్వాత మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మొబిలిటీ ఇస్ ద న్యూ మెడిసిన్ ఫర్ లైఫ్ అని చెప్పని వచ్చింది. ఒకసారి మొబిలిటీ తగ్గిపోయింది అనుకోండి, దాంతోపాటుగా వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్స్ వస్తాయి. లైక్ డయాబెటీస్ ఎక్కువైపోద్ది, వెయిట్ పెరిగిపోద్ది, కార్డియాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీలు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ తగ్గాలంటే యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజ్ చేయాలంటే మన జాయింట్స్ బాగుండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ఏ రీప్లేస్మెంట్. దాని తర్వాత మీ సోషల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది నొప్పి వల్ల, మూమెంట్ ఎక్కువ లేకపోవడం వలన బయటికి వెళ్ళడం మానేస్తారు. సో పోస్ట్ సర్జరీ యూ కెన్ గో వేర్ ఎవర్ యూ వాంట్ టు. మీరు ఐ నో వన్ ఆఫ్ మై ఫస్ట్ పేషెంట్స్ ఇండియాకి వచ్చాక చేసినాక తను కొండలెక్కలని ట్రెక్కింగ్ చేశారు. హీ సెంట్ ఎ వీడియో, హీ 68-year-old. సర్జరీ అయిన 3 months తర్వాత హీ వెంట్ టు హిమాలయాస్ ట్రెక్కింగ్. ఆ ట్రెక్కింగ్ చేసి తను పంపించారు. సో see the difference of the lifestyle. Somebody who is completely limited to the house, 3 months లో ట్రెక్కింగ్ వర్క్ వెళ్ళారంటే దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద సర్జరీ. సో పేషెంట్ మొబిలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదర్ మెటబాలిక్ సిండ్రోమ్స్ వెరీ గుడ్ రీసెర్చ్ ఎవిడెన్స్ ఉంది. డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఒబిసిటీ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి.